హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని క్విక్ రివిజన్ పరంగా థర్డ్ క్లాస్ మ్యాథ్స్ టాప్ 15 ప్రాబ్లమ్స్. సో థర్డ్ క్లాస్ మ్యాథ్స్ మొత్తం సిలబస్ బేస్ చేసుకొని టాప్ 15 ప్రాబ్లమ్స్ మీకు క్విక్ రివిజన్ పరంగా ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి మీకు ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇలాంటి సబ్జెక్ట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. మరి ఆ టాప్ 15 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసే ముందు ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని 15 క్విక్ రివిజన్ టెస్ట్లు, అదేవిధంగా 5 గ్రాండ్ టెస్ట్లు కేవలం 300 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్. అది కూడా 15 రివిజన్ టెస్ట్లు, 5 గ్రాండ్ టెస్ట్లు మీ అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మరి రివిజన్ టెస్ట్లు ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ సమయంలో రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సమయంలో మాత్రం అశ్రద్ధ అయితే చేయవద్దు. కేవలం 300 రూపీసే. 300 రూపీస్ పెద్ద విషయం అయితే కాదు. సో రివిజన్ టెస్ట్ పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మరి షెడ్యూల్ కూడా మీకు ఇక్కడ ఇచ్చాము చూడండి. రివిజన్ టెస్ట్ 1 పరంగా ఇలా సిలబస్ ఇచ్చాము. ఈ సిలబస్ బేస్ చేసుకొని మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎగ్జామ్ రాస్తే మీకు ఏమవుతుంది అంటే ఎక్కడైనా మిస్టేక్స్ చేసినప్పుడు సెర్చ్ చేసుకోవడము, క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది, కొందరు తెలిసి తప్పులు చేస్తూ ఉంటారు, అవి మళ్ళీ చేయకుండా ఎలా జాగ్రత్త పడాలి, సో ఆ సబ్జెక్ట్ పైన ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేసాం, ఇవన్నీ ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. మరి టాప్ 15 ప్రాబ్లమ్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను ప్రాబ్లం చదువుతా, మీరే ఆన్సర్ ట్రై చేయండి. తర్వాత పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తా. మరి ఫస్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే 725 అను సంఖ్యలో 2 యొక్క స్థాన ముఖ విలువల మధ్య భేదం ఎంత? ఒక్కసారి మీరే ఆన్సర్ చేయగలగాలి. 725 అను సంఖ్యలో 2 యొక్క స్థాన విలువ ముఖ విలువల మధ్య భేదం ఎంత? సో ఆప్షన్స్ కూడా ఇచ్చాము. 20, 22, 23, 18. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసింటారు. సో తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తా. 1 కిలోగ్రామ్ బెండకాయలు 33 రూపీస్. సుమ 2 కిలోల బెండకాయలు కొని 100 రూపాయలు ఇస్తే ఆమె తిరిగి ఎంత డబ్బు చెల్లిస్తుంది? సో థర్డ్ క్లాస్ కాబట్టి బేసిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వీడియో ఇది మ్యూట్లో పెట్టుకొని వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకోండి. ఫస్ట్ వీడియో మ్యూట్లో పెట్టుకొని ఆన్సర్ చేయండి. 1 కిలో బెండకాయలు 33 రూపాయలు. సుమ 2 కిలోల బెండకాయలు కొని 100 రూపాయలు ఇస్తే ఆమె తిరిగి ఎంత డబ్బు ఇస్తుంది? ఆప్షన్ 67, 63, 66, 34 రూపీస్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. 2684 అంకెలను ఉపయోగించి రాయగల 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య, చిన్న సంఖ్యల మధ్య భేదం ఎంత? 2684 అనేటువంటి డిజిట్స్ని బేస్ చేసుకొని మరి 4 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి, 4 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, వాటి యొక్క డిఫరెన్స్ ఏంటి? ఇన్ కేస్ మధ్యలో 0 ఉంటే ఏ విధంగా తీసుకోవాలి? అవి 5th క్లాస్లో ఉన్నాయి. మనము థర్డ్ క్లాస్లో ఉండేటువంటి టాప్ 15 ప్రాబ్లమ్స్ బేసిక్సే ఉంటాయి థర్డ్ క్లాస్ కాబట్టి. ఆప్షన్ 1 6164, ఆప్షన్ 2 7174, ఆప్షన్ 3 6174, ఆప్షన్ డి 5174. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఒక టెస్ట్ మ్యాచ్లో భారత్ జట్టు మొదటి రోజు 216 పరుగులు చేసింది. రెండవ రోజు మొదటి రోజుల కన్నా 172 పరుగులు ఎక్కువ చేసింది. అయినా రెండవ రోజు చేసినటువంటి పరుగులు ఎన్ని? సో మ్యూట్లో పెట్టుకొని ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. ఆప్షన్స్ 44, 388, 288, 92. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. 3 అంకెల అతిపెద్ద సంఖ్య, 2 అంకెల అతిపెద్ద సంఖ్యల మొత్తం ఎంత? 3 అంకెల అతిపెద్ద సంఖ్య, 2 అంకెల అతిపెద్ద సంఖ్యల మొత్తం ఎంత? ఆప్షన్స్ 999, 1000, 1009, 1098. సో ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం మ్యూట్లో పెట్టుకొని పాస్లో పెట్టుకొని ఆన్సర్ చెక్ చేసుకొని మీరు ఆన్సర్స్ క్లియర్గా పక్కన రాసుకోండి. నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు చెక్ చేసుకోండి. మొత్తం 679 రావడానికి 425కు ఎంత కలపాలి? మొత్తము 679 రావడానికి 429కి ఎంత కలపాలి? ఆప్షన్ ఏ 244, ఆప్షన్ బి 254, ఆప్షన్ సి 284, ఆప్షన్ డి 154. సో థర్డ్ క్లాస్ కాబట్టి బేసిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అనుకోవచ్చు ఇంత ఈజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. థర్డ్ క్లాస్లో ప్రాబ్లమ్స్ బేసిక్సే ఉంటాయి కాబట్టి థర్డ్ క్లాస్ పరంగా టాప్ 15 ప్రాబ్లమ్స్ అనమాట. నెక్స్ట్, వరుసకు 47 చొప్పున 3 వరుసల్లో వేప చెట్లు ఉన్నాయి. మరి మొత్తం ఎన్ని వేప చెట్లు ఉంటాయి? వరుసకు 47 చొప్పున 3 వరుసలలో వేప చెట్లు ఉంటే మొత్తం ఎన్ని వేప చెట్లు ఉంటాయి? ఆప్షన్ ఏ 121, ఆప్షన్ బి 131, ఆప్షన్ సి 141, ఆప్షన్ డి 151. ఆన్సర్ చేయండి.
నెక్స్ట్ 8th వన్. 1 కిలోగ్రామ్ మినపప్పు రూ. 90 అయితే 13 కిలోగ్రాముల ధర ఎంత? 1 కిలోగ్రామ్ మినపప్పు ధర రూ. 90 అయితే 13 కిలోగ్రాముల ధర ఎంత? ఆప్షన్స్ 1070, 970, 1160, 1170. నెక్స్ట్ 9th ప్రాబ్లం. 40 మీటర్ల రిబ్బన్ను 9 సమాన ముక్కలుగా కత్తిరిస్తే ప్రతి ముక్క యొక్క పొడవు ఎంత? 40 మీటర్ల రిబ్బన్ను 9 సమాన ముక్కలుగా కత్తిరిస్తే ప్రతి ముక్క పొడవు ఎంత? ఆప్షన్ ఏ 3.5 మీటర్స్, ఆప్షన్ బి 3.8 మీటర్స్, ఆప్షన్ సి 4.4 మీటర్స్, ఆప్షన్ డి 4.8 మీటర్స్ చేయగలగాలి. నెక్స్ట్ 10th ప్రాబ్లం. 3, 5, 1, 8, 9 మరియు 6 అంకెలను ఏర్పరిచే అతి పెద్ద సంఖ్య ఏంటి? అతి చిన్న సంఖ్య ఏంటి? వాటి మధ్య భేదాన్ని గుర్తించండి. వాటి మధ్య భేదాన్ని. ఒక్కోసారి 3 డిజిట్స్ ఇచ్చేసి 4 డిజిట్ బేస్ చేసుకున్న అవన్నీ మీకు 4th క్లాస్ 5th క్లాస్లో వస్తాయి ఫ్రెండ్స్. అదేంటి జీరోస్ ఇవ్వలేదు. సమ్టైమ్స్ 3 డిజిట్స్ ఇచ్చేసి 5 డిజిట్స్ ఒక నెంబర్ రిపీట్ చేస్తూ 5 డిజిట్ నెంబర్, 6 డిజిట్ నెంబర్ అవన్నీ మీకు 4th, 5th, 6thలో వచ్చాయి కాబట్టి మీకు 3rd క్లాస్ టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చామన్నమాట. ఆప్షన్ 1 750342, ఆప్షన్ బి 850842, ఆప్షన్ సి 542832, ఆప్షన్ 4 644538. నెక్స్ట్ 11th వన్. 800 మరియు 900 మధ్య ఉండి పదుల స్థానంలో 6 ఉన్న సంఖ్యలను రాయగా ఎన్ని కలవు? ఆప్షన్ 74, 50, 24, 10. నెక్స్ట్ రంగమ్మ మామిడి పళ్ళు కొని అమ్ముతుంది. ఒకరోజు ఆమె 245 మామిడి పళ్ళు కొని 245 రూపాయలకు మామిడి పళ్ళు కొని వాటిని 379 రూపాయలకు అమ్మింది. అయితే ఆమె సంపాదించినటువంటి డబ్బు ఎంత అని ఇచ్చాడు. 245 రూపాయలకు కొని 379 రూపాయలకు అమ్మింది. ఆమె సంపాదించిన డబ్బు ఎంత? అదే మీకు 5th, 6th క్లాస్లో అయితే ఆమెకు ఎంత లాభం వచ్చింది, లాభశాతం ఎంత, ఇలా అడుగుతారు అనమాట. ఓకేనా? అది కూడా మీకు క్లియర్గా చెప్తా. ఆప్షన్ ఏ 34 రూపీస్, 624 రూపీస్, 134 రూపీస్, 124 రూపీస్. నెక్స్ట్ కరుణ వద్ద 125 రూపాయలు ఉన్నవి. వాళ్ళ అమ్మ ఆమెకు మరికొన్ని రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు కరుణ వద్ద 275 రూపాయలు ఉన్నవి. వాళ్ళ అమ్మ ఆమెకు ఎన్ని రూపాయలు ఇచ్చింది? ఆప్షన్ ఏ 140, ఆప్షన్ బి 150, ఆప్షన్ సి 160, ఆప్షన్ డి 144. నెక్స్ట్ రామయ్య తోటలో నాటడానికి 32 మొక్కలను కొని తెచ్చాడు. వాటిని ఒక వరుసలో 8 మొక్కల చొప్పున నాటాలనుకున్నాడు. అయితే వాటిని ఎన్ని వరుసలలో నాటగలడు అని ఇచ్చాడు. ఆప్షన్ 3, 4, 5, 6. నెక్స్ట్ 15th ప్రాబ్లం. ఒక హాస్టల్లో విద్యార్థులకు రోజు 24 లీటర్ల పాలను వినియోగిస్తారు. అయితే ఒక వారంలో ఎన్ని లీటర్ల పాలను వినియోగిస్తారు అని ఇచ్చాడు. సో ఇక్కడ ఆప్షన్స్ 168 లీటర్స్, 158 లీటర్స్, 178 లీటర్స్, 164 లీటర్స్. సో 3rd క్లాస్ కాబట్టి బేసిక్స్ ఉంటాయి. సో 3rd క్లాస్ కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్సే ఉంటాయి. మీరేంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని మాత్రము అనుకోవద్దు. సో మీరు ఆన్సర్ చేసింటారు. ఒక్కసారి మీకు ఎక్స్ప్లెనేషన్ 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ 725 అనే సంఖ్యలో 2 యొక్క స్థాన విలువ. సో స్థాన విలువలు ఏమవుతాయి? ఇక్కడ చూడండి 725 అంటే 5 అనేది మనకు యూనిట్స్ ప్లేస్, 2 అనేది టెన్స్ ప్లేస్, 7 అనేది హండ్రెడ్స్ ప్లేస్ కాబట్టి 2 అనేది టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 2 × 10 ఎంత? 20 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ముఖ విలువ అన్న సహజ విలువ అన్న ఒకటే. ముఖ విలువ అంటే ఇప్పుడు 5 యొక్క ముఖ విలువ 5ఏ, 2 యొక్క ముఖ విలువ 2నే, 7 యొక్క ముఖ విలువ 7ఏ. అంటే మీరు నెంబర్లో ఏ డిజిట్ తీసుకుంటే అదే డిజిటే ఏమవుతుంది అంటే ముఖ విలువ అవుతుంది. స్థాన విలువలు మాత్రం మారుతాయి. 5 అంటే అది యూనిట్స్ ప్లేస్ కాబట్టి 5 1 5 అవుతుంది. 2 టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 2 10 20 అవుతుంది. 7 అనేది హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 7 10 700 అవుతుంది అనమాట. ఇప్పుడు 2 యొక్క స్థాన విలువ 20, 2 యొక్క సహజ విలువ ఎంత? 2నే. భేదం అని అడిగాడు కాబట్టి మనం ఏం చేయాలి? తీసివేయాలి పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్. సో ఆన్సర్ ఎంత? 18. సో ఫస్ట్ దానికి ఆన్సర్ 18. ఇన్ కేస్ పాయింట్స్లో ఇచ్చాడు అనుకోండి, లైక్ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇలా ఇచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఇప్పుడు 1 యొక్క స్థాన విలువ ఏమవుతుంది? 1. 4 యొక్క స్థాన విలువ అంటే మనం దీన్ని 41 అని చదువుతాం కాబట్టి 41 అని చదువుతాం. అంటే 1 యొక్క స్థాన విలువ 1 అవుతుంది, 4 యొక్క స్థాన విలువ 40 అవుతుంది. 7 అంటే 7/10. నెక్స్ట్ 2 అయితే 2/100, 8 అయితే
8/1000. దీన్నే మనము దశాంశము, శతాంశము, సహస్రాంశము అంటాం. అంటే ఇక్కడ 7 యొక్క స్థాన విలువ 7/10, 2 యొక్క స్థాన విలువ 2/100, 8 యొక్క స్థాన విలువ 8/1000. ఎందుకంటే పాయింట్కి మనకు రైట్ సైడ్లో ఉంది కాబట్టి. అంటే దీన్ని మనం ఎలా చూద్దాము, 41.728 అంటే 41 అంటున్నాం కాబట్టి 4 టెన్స్ ప్లేస్ 1 అనేది యూనిట్స్ ప్లేస్. ఇక్కడ ఫస్ట్ది ఏమో దశాంశము, శతాంశము, సహస్రాంశము అంటే ఇంటూ 1/10 ఇంటూ 1/100 ఇంటూ 1/1000. సో 2 విధాలుగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నెక్స్ట్ కిలో 33 రూపాయలు అంటున్నాం. అప్పుడు 2 కిలోలు ఎంత, 66 రూపాయలు. ఎంత ఇచ్చింది, 100 రూపాయలు ఇచ్చింది. ఇంకా తిరిగి ఎంత వస్తాయి, 34 రూపీస్ వస్తాయి. సో సింపుల్ ఆన్సర్. సో ఆన్సర్ ఎంత, 34 రూపీస్. నెక్స్ట్ థర్డ్ వన్ 2684 అంటే ఇక్కడ 4 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుంది, అన్నిటికన్నా పెద్దది 8, నెక్స్ట్ 6, నెక్స్ట్ 4, నెక్స్ట్ 2. అంటే మనము ఇచ్చిన డిజిట్స్ని మనం ఏం చేయాలి, అవరోహణ క్రమంలో రాసుకుంటే సరిపోతుంది. అంటే 8, 6, 4, 2. అది చిన్న నెంబర్ ఏమవుతుంది, దీన్ని మనం రివర్స్లో రాసుకుంటే సరిపోతుంది. అంటే 2, 4, 6, 8. భేదం అడిగాడు కాబట్టి ఏం చేయాలి, తీసేయాలి. సో తీసేస్తే ఏమవుతుంది, 4, 3 ఉంటుంది కాబట్టి అక్కడ 7, నెక్స్ట్ 5 ఉంటుంది కాబట్టి 1, నెక్స్ట్ 6, 6174, 6174 ఉందో ఆప్షన్లో 6174. ఓకేనా. ఇన్ కేస్ మీకు జీరోస్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడే చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 2, 0, 6, 5 డిజిట్స్ని బేస్ చేసుకొని 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుంది, గ్రేటెస్ట్ నెంబర్ చెప్పేయచ్చు. అన్నిటికన్నా పెద్దది 6, తర్వాత 5, తర్వాత 2, తర్వాత 0. అదే స్మాలర్ నెంబర్ రాయాలనుకోండి, ఇప్పుడు రివర్స్ రాస్తే మనకి ఏమవుతుంది, ఫస్ట్ 0 వస్తుంది, తర్వాత 2, తర్వాత 5, తర్వాత 6. బట్ ఇది 4 డిజిట్ నెంబర్ కాదు, ఇది 3 డిజిట్ నెంబర్. ఓకేనా. వాడు 4 డిజిట్ నెంబర్ అడుగుతాడు కాబట్టి ఇది 4 డిజిట్ నెంబర్ కాదు. కాబట్టి ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి, 0 కన్నా పెద్దది 2 కాబట్టి ఫస్ట్ 2 తీసుకొని తర్వాత 0, తర్వాత 5, తర్వాత 6. అంటే 2065 ఈ డిజిట్స్ని ఉపయోగించి రాయగల 4 అంకెల పెద్ద సంఖ్యనేమో 6530 అవుతుంది, 4 అంకెల చిన్న సంఖ్యనేమో 2056 అవుతుంది. మొత్తము అంటే ప్లస్ చేయండి, భేదము అంటే డిఫరెన్స్ చేయండి. నెక్స్ట్ ఒక టెస్ట్ మ్యాచ్లో భారత్ జట్టు మొదటి రోజు 216 పరుగులు చేసింది. రెండవ రోజు మొదటి రోజు కన్నా 172 పరుగులు ఎక్కువ చేసింది. అంటే అర్థం ఏంటి, 216 పరుగులు చేసింది, దీనికన్నా 172 పరుగులు ఎక్కువ చేసింది. ఎక్కువ అంటే ప్లస్, తక్కువ అంటే మైనస్. అంటే రెండో రోజు ఎంత చేసింది, 8, 8, 3 అంటే 388. ఎంత, 388. అదే మనకి ఇక్కడ మొదటి రోజు 216, రెండవ రోజు 172 పరుగులని కాదు అడిగింది, రెండవ రోజు మొదటి రోజు కన్నా 172 పరుగులు చేసింది అని ఇచ్చాడు. ఓకేనా. అంటే అర్థం ఏంటి, మొదటి రోజు 216 చేసింది, దానికన్నా 172 పరుగులు ఎక్కువ అంటున్నాం కాబట్టి ప్లస్ చేయాలి. ఇన్ కేస్ రెండవ రోజు మొదటి రోజు కన్నా 172 పరుగులు తక్కువ చేసింది అంటే తీసేసేటోళ్ళము. ఇప్పుడు రెండవ రోజు చేసిన పరుగులు ఎన్ని అంటే 388. సమ్ టైమ్స్ ఏం అడుగుతాడు, మొదటి రోజు రెండవ రోజు కలిపి చేసినటువంటి మొత్తం రన్స్ ఎన్ని అని అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలి, 216 ప్లస్ 388 యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అందుకే క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవాలి. నెక్స్ట్ 3 అంకెల అతిపెద్ద సంఖ్య. 3 అంకెల అతిపెద్ద సంఖ్య ఏమవుతుంది, 999. 2 అంకెల అతిపెద్ద సంఖ్య ఏమవుతుంది, 9. ఓకేనా. మొత్తం కూడితే ఎంత వస్తే ఆన్సర్ అంత. సమ్ టైమ్స్ ఎలా అడుగుతాడు, 4 అంకెల అతిపెద్ద సంఖ్య, 3 అంకెల అతి చిన్న సంఖ్యల భేదం ఎంత అంటాడు. చిన్న సంఖ్య అంటే ఎంత, 3 అంకెల చిన్న సంఖ్య 100 అవుతుంది, 4 అంకెల పెద్ద సంఖ్య ఏమవుతుంది, 9999. భేదం అంటే ఏం చేయాలి, తీసివేయాలి. నెక్స్ట్ మొత్తం 679కు రావడానికి 425కి ఎంత కలపాలి, ఎంత కలపాలంటే సింప్లీ తీసేస్తే చాలు. లేదా దీనికి ఎంత కలిపితే 679 వస్తుంది అని అడిగాడు. ఓకేనా. అన్నప్పుడు దీంట్లోంచి తీసేస్తే చాలు. ఎంత, 4, 9 నుంచి 5 పోతే 4, నెక్స్ట్ ఎంత 5, నెక్స్ట్ ఎంత 2. అంటే ఎంత వస్తుంది ఇక్కడ, 156. ఎస్. ఓకేనా. సో 9 కాదు, ఇక్కడ ఒకసారి క్వశ్చన్ చూడండి సరిగా. 679లో నుంచి ఎంత తీసేయాలి, 425 తీసేయాలి. ఎంత వస్తుంది, 4, 5, 2. అంటే ఎంత వస్తుంది ఇక్కడ, 254. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ 254. అంటే మనకి ఇక్కడ 425కి 254 మనము కలిపితే ఎంత వస్తుందంటే 679 అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రతి వరుసకు 47 చొప్పున 3 వరుసలు. ఓకేనా. వరుసకు 47, అలాంటివి ఎన్ని వరుసలు ఉన్నాయి, 3 వరుసలు. అంటే 47 ఇంటూ 3, 47 ఇంటూ 3, 3 ఏళ్ళు 21, 3 4 12, 14. ఎన్ని, 141. నెక్స్ట్ 1 కిలోగ్రామ్
రూ. 90 అయితే 13 కిలోగ్రాములు ఏమవుతాయి? 13 ఇంటూ 90 ఎంత? 13 ఇంటూ 90. 9 3 27, 9 1 9, 11 పక్కన 0, 1170. నెక్స్ట్ 40 మీటర్ల రిబ్బన్ 9 సమాన భాగాలు. సమాన భాగాలు అంటే మనం బై చేయాలి కదా, అన్నప్పుడు సింప్లీ 40/9. ఓకేనా? 9 4 36. ఓకేనా? 4 ఉంటుంది కాబట్టి 36 4 ఉంటుంది. 9 4 36. ఓకేనా? అప్రాక్సిమేట్గా 4.4. నెక్స్ట్ సేమ్ ఇందాక చెప్పింది. పెద్ద సంఖ్య ఏమవుతుంది? జీరోస్ ఉంటే ఇలా తీసుకోవాలో చెప్పాను. పెద్ద సంఖ్య ఏమవుతుంది ఇప్పుడు? 9 8 6 5 3 1. చిన్న సంఖ్య రివర్స్లో రాయండి, డిఫరెన్స్ కనుక్కోండి. నెక్స్ట్ 800 900 మధ్య ఉండి పదుల స్థానంలో 6. పదుల స్థానంలో 6 ఉండేటివి ఏంటి? ఒక్కోసారి ఏమడుగుతారంటే ఇదే క్రిటికల్గా మీకు 4th 5thలో ఉన్నాయి. ముందు ఈ క్వశ్చన్ చూద్దాం. పదుల స్థానంలో 6 అంటే ఎంత? 8 6 0. ఓకేనా? ఇది యూనిట్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్. ఓకేనా? పదుల స్థానం 6. ఇలాంటివి 900 లోపు ఎన్ని రాయగలం? 861 862 ఇంకా సో ఆన్. అంటే ఎంతగా? 860 61 62 863 864 865 866 867 868 869. అంటే మొత్తం మనం 10 రాయగలం. అంటే 10ల ప్లేస్లో 10 వచ్చే విధంగా 10 రాయగలం అనమాట. ఒక్కోసారి ఏమడుగుతుందంటే వందల స్థానంలో ఉండే సంఖ్య ఒకట్ల స్థానం దానికి 3 రెట్లు ఉంది. ఓకేనా? అంటే ఇప్పుడు 800 నుంచి 900 సంథింగ్ అలాగే ఇచ్చేస్తాడు, లేదా 100 నుంచి 1000 మధ్య. సో క్వశ్చన్ ఏ విధంగా అనొచ్చు? ఒకట్ల స్థానంలో అదే వందల స్థానంలో ఉండేటువంటి ఒకట్ల స్థానము, పదుల స్థానం, వందల స్థానం. వందల స్థానంలో ఉండేటువంటి అంకె ఒకట్ల స్థానానికి 3 రెట్లు ఉంది అంటాడు. అంటే ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 9 ఉంటుంది. అంటే ఎన్ని రాయగలము? 3 డిజిట్స్వి 3నే రాయగలం అనమాట. ఇలాంటి క్వశ్చన్లు కూడా అడుగుతారు అనమాట. నెక్స్ట్ ఒకరోజు ఆమె 245 రూపాయలు మామిడి పళ్ళు కొని వాటిని 379 రూపాయలకు అమ్మింది. అంటే ఎక్కువ అమ్మింది కాబట్టి ఖచ్చితంగా లాభమే. ఎంతకు ఎక్కువ అమ్ముకుంది అనేది మనకి ఎలా తెలుస్తుంది? డిఫరెన్స్ చేస్తే తెలుస్తుంది. అంటే సింప్లీ 379 245 తీసేసేయండి, మీకు ఎంతనో తెలుస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనము కొన్న వెల 249 రూపాయలు, అమ్మిన వెల 379 రూపాయలు. అంటే ఎక్కువ కమ్ముకున్నది కాబట్టి లాభం అంటాము. అంటే అమ్మిన వెల మైనస్ కొన్న వెల. అదే లాభశాతం కనుక్కోవాలనుకుంటే లాభము బై కొన్న వెల ఇంటూ 100 చేయండి, లాభశాతం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మొత్తం మీద లాభం వచ్చిందనమాట. లాభశాతం అయితే లాభము బై కొన్న వెల ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కరుణ వద్ద 125 రూపాయలు ఉన్నవి. వాళ్ళ అమ్మ కొన్ని రూపాయలు ఇచ్చింది. అప్పుడు కరుణ వద్ద ఎంత ఉంది? 279 రూపాయలు ఉంది. అంటే 125 రూపాయలకి ఎంత కలిపితే మనకి ఎంత రావాలి? 275. ఎంత? 150 రూపాయలు. నెక్స్ట్ తోటలో నాటడానికి మొత్తం మీద 32 మొక్కలను అయితే తెచ్చాడు. ఒక వరుసలో 8 మొక్కలు అయితే ఒక్కొక్క వరుసలో 8 మొక్కలు నాటాలి. అప్పుడు ఎన్ని వరుసలు? అంటే 38 మొక్కలు మొత్తము. ఒక్కొక్క వరుసలో 8 కాబట్టి బై 8. అలాంటి మొత్తం ఎన్ని వరుసలు రాయగలము? 4 వరుసలు నాటగలము. ఒక్కొక్క వరుసలో 8, అలాంటి 4 వరుసలు నాటాడు అనుకోండి, 32 వచ్చేస్తాయి. అంటే సింప్లీ బై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రోజు 24 లీటర్లు. అలా ఒక వారం అని ఇచ్చాడు కాబట్టి 24 × 7 చేస్తే సరిపోతుందన్నమాట. సో అప్పుడు ఒక వారంలో ఎన్ని లీటర్స్ అవసరమో తెలుస్తుంది. నెల అంటే ఇంటూ 30 చేస్తే సరిపోతుంది. పర్టికులర్ మంత్ అని మెన్షన్ చేశాడు అనుకోండి, అది 30 డేస్ మంతా లేదా 31 డేస్ మంతా అనేది కన్సిడర్ చేసి దాన్ని బేస్ చేసుకొని చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవి మనకు 3rd క్లాస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్.